తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులు అన్ని కూడా జలకలను సంతరించుకున్నాయి. అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు రానున్న 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కూడా చేసింది. ఇక నేడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దచ్చికొడుతున్నాయి. రాత్రి పగలని తేడా లేకుండా వరుణుడు కుంభవర్షం కురిపిస్తున్నాడు. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ విషయం తెలిస్తే వర్షాల దృష్ట్యా అధికారులు కూడా పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు సైతం ప్రకటించారు. చాలా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వరద ముప్పు ప్రాంతాల ప్రజలకు అధికారులు పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అయింది. రాత్రి కురిసిన వర్షానికి నగరం అంతా జలమయం అయిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీ పూర్తిగా జలమయం అవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నాలాలు పొంగిపూలుతున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపై వరదలా ప్రవేశిస్తుంది. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కూడా చెబుతున్నారు. ఈ వర్షాలు ఇంకా 3 రోజుల పాటు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. దూరం ప్రయాణం చేసేవారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పి సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ, హెడ్రా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలోని నిలిచిపోయిన నీటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా భద్రాద్రి, మహబూబాద్, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఆదిలాబాద్, హనుమకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడిన గాలితో పాటు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. థ్యాంక్ యూ బాసిత్.